హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలూ వడ. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, శనగపిండి, బియ్యం పిండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, బంగాళదుంపలు, వాము. ఉల్లిపాయలు, కొత్తిమీర ఈ విధంగా కట్ చేసుకోండి. బంగాళదుంపలు అనేవి ఉడకబెట్టుకొని తీసుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత దీని మీద ఉన్న తొక్కంతా తీసుకోండి. అన్నీ ఈ విధంగా తొక్క తీసుకొని పక్కకు తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని స్మాష్ చేయండి పేస్ట్ లాగా. చేసిన తర్వాత దీంట్లోకి పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర, బియ్యం పిండి నేను 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నా. దీని తర్వాత శనగపిండి 3 స్పూన్స్ తీసుకుంటున్నా. వాము ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోండి. అన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఈ విధంగా కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేయద్దు. ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ విధంగా ఉండేలా చేసుకోండి. వడల్లా చేసుకోవాలి, తెలుసు కదా. నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కకు తీసుకోండి. చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకునే వడలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బబుల్స్ అన్నీ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మన టేస్టీ ఆలూ వడ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.